Welcome to Vamka Math for all competitive exams. వెల్కమ్ టు వాంకా మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ ఐసెట్ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిగ్రీ చదివే పిల్లలందరూ కూడా ఇంటర్న్షిప్ వర్క్ అని, ప్రాజెక్ట్ వర్క్ అని, అదేవిధంగా థియరీ ఎగ్జామ్స్ అని వీటిపైన ఎక్కువ టైం కేటాయించి మన ఫ్యూచర్లో రాయబోయే ఎగ్జామ్ ఏదైతే ఉందో ఐసెట్ ఎగ్జామ్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ అండి. సో దీనికి తక్కువ టైం కేటాయిస్తారు చాలామంది కూడా. సో తద్వారా ఏంటంటే బెటర్ ర్యాంక్ అనేది మనం పొందలేమండి. సో 20,000, 15,000, 8,000 ఇది మంచి ర్యాంక్ కాదండి. సో మనం ఒక 1,000 లోపు ర్యాంక్ తీసుకొచ్చుకోవాలి, లేదా మంచి కాలేజీలో అంటే టాప్ కాలేజీలో సీట్ రావడానికి ర్యాంక్ అవసరం మనకి 1,000 లోపు ఉంటుందండి. సో అటువంటి ర్యాంక్ రావాలి అని అంటే ప్రిపరేషన్ని మనం ఇప్పటి నుంచి చదవాలి. సో ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా డే టైం మొత్తాన్ని కూడా 2 భాగాలుగా విభజించాలి. ఒకటి మీరు చేసే ఇంటర్న్షిప్ వర్క్ కావచ్చు, లేదా కాలేజ్ కావచ్చు, దీనికి కేటాయించాలి. రెండవ సగభాగం ఏంటంటే కంప్లీట్గా మీరు ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్లోనే ఉండాలి. అంటే నేనేమంటున్నానంటే ఇప్పటి నుండి కనీసం ఒక రోజుకి 4 నుండి 5 గంటలు అలా మనం టైం కేటాయిస్తే ఈ ఐసెట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా కూడా 1,000 లోపు ర్యాంక్ని మనం తీసుకొచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీని ద్వారా ఉపయోగాలు ఏంటి సార్? యాక్చువల్గా 1,000 లోపు ర్యాంక్ మనకు ఎందుకు రావాలి అనే విషయం మనకు అడిగినప్పుడు, ఈ ర్యాంక్ వస్తే మనకి ఖచ్చితంగా క్యాంపస్లో సీట్ వస్తుందండి. సో క్యాంపస్లో సీట్ రావడం ద్వారా మనకి స్టడీ ఫ్రీ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సో అన్నిటికంటే ముఖ్యంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. 100% అష్యూరెన్స్ ఉంటుంది క్యాంపస్లో. సో దీంతోపాటు లేదా మనం టాప్ కాలేజీలో కనుక సీట్ తీసుకొచ్చుకుంటే ఈవెన్ మనం బయట హాస్టల్లో ఉండి చదువుకున్నా కూడా మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. శాలరీ అట్లీస్ట్ 50,000 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ కోర్స్. సో మీరు ఎంబీఏ లేదా ఎంసీఏ కంప్లీట్ కాగానే ఒక 50,000 జీతం అండి. సో ఇది చిన్న జీతం కాదండి, చిన్న టార్గెట్ కాదు. సో దానికి ఏంటంటే ఇప్పుడున్నటువంటి 4 months అండి, ఈ 4 నెలలు ఏదైతే ఉందో దాన్ని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి కనుక చదివితే మీకు 100% ర్యాంక్ వస్తుంది. దానికి మన వాంకా మ్యాథ్స్ ఎల్లప్పుడూ కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. దానికోసం ఒక ప్రిపరేషన్ ప్లాన్ని కూడా నేను మీకు తీసుకొచ్చానండి. సో ఇక్కడ టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి. ఈ ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో చాలా పెద్ద ఎగ్జామ్ అండి. ఎందుకంటే 200 మార్కులు ఉంటాయండి. కామన్గా 200 మార్క్స్ పేపరు 150 నిమిషాలండి. 2.5 hours ఎగ్జామ్, 2.5 గంటల ఎగ్జామ్ అండి. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి. కాకపోతే ఈ సిలబస్ ఏదైతే ఉందో హ్యూజ్ సిలబస్ అండి. నేను సిలబస్ పైన ప్రీవియస్ వీడియో కూడా ఇచ్చాను, అది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, ఆ వీడియో చూడండి. సో ఎందుకంటే ఇక్కడ మనకి కంప్లీట్గా చెప్తే రీజనింగ్ చదవాలి, అర్థమెటిక్ చదవాలి, ప్యూర్ మ్యాథ్స్లో మనం ఆల్జీబ్రా చదవాలి, అదేవిధంగా జామెట్రీ చదవాలి, స్టాటిస్టిక్స్ చదవాలి, ప్రాబబిలిటీ చదవాలి. సో ఇట్లా అన్ని టాపిక్స్ కవర్ అవుతాయండి. అంటే ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఇది చాలా కష్టమైన విషయం. ఈవెన్ దో వాళ్ళకి కూడా టిప్స్ చెప్తూ, షార్ట్కట్ మెథడ్స్ చెప్తూ మన కోర్సెస్ మనకు వాంకా మ్యాథ్స్లో అవైలబిలిటీ ఉంటాయండి. ఓకేనా? సో ఇక్కడ మనకి సిలబస్ పైన పూర్తి గ్రిప్ ఉండాలి. కమ్యూనికేషన్ అబిలిటీలో ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అర్థమెటిక్లో ఏం అడుగుతున్నాడు, రీజనింగ్లో ఏం అడుగుతున్నాడు, వాటి పరిధి ఎంతవరకు ఉంది అంటే అవి రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మీన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పైన కూడా మనకు ఒక పర్ఫెక్ట్ గ్రిప్ ఉండాలి. అండ్ రెండవది ఏంటంటే టైం టేబుల్ అండి. ఇంతకుముందుకు చెప్పాను, మనం ఒక డేని ఖచ్చితంగా డివైడ్ చేసి 4 గంటల నుండి 5 గంటల టైం ఫర్ ఐసెట్ ప్రిపరేషన్కి కనుక మనం ఉంచినట్లయితే మనకు 100% రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఈ టైంలో మనం చదవడం, తర్వాత రివిజన్ చేయడం, తర్వాత మాక్ టెస్ట్ రాయడం, ఇలా చేయడం ద్వారా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకొకటి బేసిక్స్ కోసం ఎక్కువ టైం కేటాయించాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఐసెట్ ఎగ్జామ్ రాసే పిల్లల్లో 80% నాన్ మ్యాథ్స్ పిల్లలు ఉంటారండి. నాన్ మ్యాథ్స్ పిల్లలు అంటే బీజెడ్సీ పిల్లలు కావచ్చు, బీకామ్ పిల్లలు కావచ్చు, బీఏ పిల్లలు కావచ్చు, ఎఫ్జెడ్సీ, ఎంబీజెడ్సీ, బీటీపీసీ, బీటీజెడ్సీ, ఇలా నాన్ మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండదు వాళ్ళకి. అటువంటి పిల్లలు 80% వస్తారండి. సో ఈ 80% పిల్లలకి అందరికీ కూడా మ్యాథ్స్ అంటే కొద్దిగా ఫియర్ ఉంటుంది. సో అక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అడిషన్ నుంచి మొదలుకొని అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఎల్సిఎం ఇవి వచ్చు, కానీ స్లోగా చేస్తారు అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో వీటిని అధిగమించాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే ఈ బేసిక్స్ కోసం ఎక్కువ టైంని కేటాయించాలి. ఫర్ డే అట్లీస్ట్ ఒక 10 అడిషన్స్, 10 మల్టిప్లికేషన్స్ అటువంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళ పెన్ స్పీడ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. అండ్ ముఖ్యంగా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి అనాలిసిస్ చేయాలి. అంటే మన ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, 2017 నుంచి పేపర్ ఒకటే ప్యాటర్న్ అడుగుతున్నాడండి. అంటే ఏ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 200 మార్కుల్లో క్వశ్చన్ నెంబర్ 90 పర్సెంటేజ్ మీద వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 74 సింబల్స్ అండ్ నోటేషన్స్ పైన వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 96 టైమ్ అండ్ వర్క్ పైన వస్తుంది. ఇలా ప్రతి క్వశ్చన్ కూడా ఎక్కడ వస్తుంది అని ఒక అనాలిసిస్ ఉంటే మనకు ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఈజీగా ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మోడల్ టెస్ట్ రాయడం.
సో ఈ మోడల్ టెస్టులు రాయడం ద్వారా ఏంటంటే సో ప్రిపరేషన్ ఎట్లా అవుతున్నాం అనేది మనకి వెరిఫై చేసుకోవచ్చు. సో మన ప్రిపరేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉందా లేదా, మనం 2.5 గంటల్లో 150 నిమిషాల్లో 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నామా లేదా, అలా చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి, ఇవన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మోడల్ టెస్ట్ రాయాలి. సో ఇంత ప్లానింగ్ కనుక మనం చేసామనుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది మనకి 100% కూడా వచ్చే అవకాశం ఉందండి. సో డోంట్ నెగ్లెక్ట్. సో ఇది మీ ఫ్యూచర్ సార్, ఇది మీ ఫ్యూచరు. ఇక్కడ వచ్చే ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ మొత్తం కూడా డిపెండ్ కావడం జరుగుతుంది. మీ ఇంటర్ మార్కులు ఎవరు అడగరండి, మీ 10th క్లాస్ మార్కులు ఎవరు అడగరు, మీ డిగ్రీ మార్కులు ఎవరు అడగరు. ఈవెన్ ఇప్పటికీ కూడా చెప్తున్నాం, ఎంసీఏ చేసినా ఎంబీఏ చేసినా ఆ మార్కులు కూడా ఎవరు అడగరు. కానీ ఎంసీఏ కాలేజ్ లేదా ఎంబీఏ కాలేజ్ అనేది మన ఫ్యూచర్ అండి. మనం ఏ కాలేజీలో చదువుతున్నాము అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనం చదివే కాలేజీని బట్టి ఆ కాలేజీకి ప్లేస్మెంట్స్ ఉంటే మనకు జాబ్ వస్తుంది. ఆ కాలేజీకి ప్లేస్మెంట్స్ లేవనుకోండి, మనం బయట మార్కెట్లో జాబ్ కోసం సెర్చ్ చేయాలి. ఇప్పుడు మార్కెట్ మనం అనుకున్నంత ఈజీగా లేదు. బయట మార్కెట్కి వెళ్తే చాలా కష్టపడాల్సి వస్తుంది, సాలరీస్ తక్కువ వస్తాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, సాలరీ ఎక్కువ ఉంటుంది, తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉండే కాలేజీల కోసం అంటే 1000 లోపు ర్యాంక్ కోసం మీరు టార్గెట్గా తీసుకొని ఐసెట్ ఎగ్జామ్ని ప్రిపేర్ కావాలి. ఇప్పుడు మీరు జనవరిలో ఉన్నారండి, మనకు మేలో ఎగ్జామ్ ఉంటుంది. మీన్వేల్ 4 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ 4 మంత్స్ని మీరు ప్లాన్ చేసి చదివితేనే అది రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఇందుకోసం ఇంతకుముందు చెప్పినట్టుగా మన వామిక మ్యాథ్స్ ఏదైతే ఉందో గూగుల్ ప్లే స్టోర్లో వామిక మ్యాథ్స్ అని కొట్టండి. ఈవెన్ ఎవరికైనా సపోజ్ ఐఓఎస్ డివైస్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్లో లింక్ నేను సెండ్ చేస్తాను, వాట్సాప్లో మెసేజ్ చేయండి. 9052450869 నాకు వాట్సాప్లో. సార్ నాది ఐఫోన్ సార్ అంటే నేను ఒక లింక్ ఇస్తాను, దాని నుంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు. సో కోర్సెస్ చూడండి ఒకసారి, తెలంగాణ ఐసెట్కి సంబంధించి, ఏపీ ఐసెట్కి సంబంధించి 2 కూడా సపరేట్ కోర్సెస్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ ఫీజు 3000 రూపాయలు లేదండి, ఫస్ట్ 4000 ఉండే, ఇప్పుడు 3000 ఉండే. ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం కాబట్టి 2500 రూపాయల ఫీజే ఉందండి. సో తగ్గుతూ వస్తుంది, ఎందుకంటే ప్రిపరేషన్కి టైం తగ్గుతుంది కదా. ఇప్పుడు డిసెంబర్లో తీసుకున్న పిల్లలకి 3000 రూపాయలు ఛార్జ్ చేశాను, ఇప్పుడు జనవరిలో తీసుకున్న పిల్లలకి 2500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీకు 100% వెళ్ళిపోయే కోర్స్ అండి. సో దీని ద్వారా మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్లీ మనం 2024లో పిల్లలకి అంటే 1000 లోపు మనం 42 మంది పిల్లల్ని ఉంచామండి. 42 స్టూడెంట్స్ మనకి 1000 లోపు ర్యాంకర్స్ ఉన్నారండి మన ఇన్స్టిట్యూట్ నుంచి, మన వామిక మ్యాథ్స్ నుంచి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ కండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా 100% నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకొని, దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ కండి. సో మీరు ప్రిపేర్ కావండి, ప్లానింగ్ పెట్టుకోండి, దాని ప్రకారంగా మంచి ర్యాంక్ తీసుకొచ్చుకోండి, మంచి ఫ్యూచర్ని బిల్డ్ చేయండి. నేను ముందుగానే చెప్పానండి, ఈ వీడియో డిగ్రీ చదువుతున్న, ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లలందరికీ కూడా ఎంతగానో వెళ్ళిపోతుంది. అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.